హలో అండి. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి 2 విషయాలు మాట్లాడుకోవాల్సిన సందర్భం అండి ఇది. ఆయన ఇందిరాగాంధీ జూ పార్క్‌కి వచ్చినప్పుడు ఇయన్నీ సందర్శించారండి మొన్న. వేరే పని మీద వచ్చారు విశాఖపట్నం. వచ్చి వాళ్ళ అమ్మగారిది జన్మదినం సందర్భంగా ఆయన ఈ జూకి వచ్చారండి. జూకొచ్చి జూ పార్క్‌నంతా సందర్శించి అందులో 2 జిరాఫీల్ని దత్తత తీసుకున్నారండి. తీసుకుంటే ఆయన మనస్తత్వం ఎలాంటిదో ఒక్కసారి చూడండి. అందరూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేవారు. రాజకీయ నాయకులందరూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎన్నికలప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో ఎప్పుడూ కూడా వాట్ల గురించి ఎప్పుడూ ఆలోచించరండి. ఎప్పుడూ ఏదో తను చేయాలనుకున్న పనిని మనోనిబ్బరంతో చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా జూని సందర్శించి చక్కగా అన్ని జంతువుల్ని చూసి ప్రజలకు ఒక మెసేజ్ని ఇచ్చారండి. ఏంటంటే 2 జిరాఫీల్ని దత్తత తీసుకుని వాటి సంరక్షణ బాధ్యతలు తాను స్వీకరిస్తానని చెప్పారండి. నాకు అడవి తల్లి మా తల్లి సమానమే అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చారండి. అలాగే అడవి జంతువులను కూడా దత్తత తీసుకుని తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఇది ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారండి. అందరూ కూడా అలాగా దత్తత తీసుకోవాలి జంతువుల్ని, అడవి జంతువులను కూడానే, మనుషులనే కాదు ఊర్లనే కాకుండా అడవి జంతువులను కూడా దత్తత తీసుకోవాలని ఒక సందేశాన్ని తన ప్రజలకి అందించారండి. మొన్న ఒక సందర్భంలో అవయవదానానికి కూడా ఒప్పుకుని తాను మిగతా వాళ్ళకి ఒక పిలుపునిచ్చారండి. అవయవదానం యొక్క గొప్పతనం గురించి చెప్పి సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఈరోజు ఈ జిరాఫీల్ని దత్తత తీసుకుని తన ఉదార స్వభావాన్ని, అడవి జంతువుల పట్ల ఉన్న తన మమకారాన్ని చాటుకున్నారండి. ఓకేనండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయమే మాట్లాడారు. దాని మాటలు ఇప్పుడు విందామండి. చాలాసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్స్లో ఎస్పెషల్లీ భారతదేశంలో యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖ జూ చాలా 600 ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది, రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది అది. సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ని అడాప్షన్కి. సో అలా తీసుకున్న వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం, మనం వాళ్ళని ఎకనాలజీ చేద్దాం, రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అది నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా. సో ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. సో నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ, నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న అజిరాఫ్, ఇందాక తిండి పెట్టిన అజిరాఫ్ని, వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.